2004 నుంచి చూసామంటే మనం ఈ 20 ఏళ్లలో టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్‌గా మారిపోయింది. ఈ బీఆర్ఎస్ ప్రస్థానాన్ని చూస్తే ఎన్నికల్లో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చినంత దారుణమైన ఫలితాలు ఎప్పుడు రాలేదు. 0 అంటే ఏ ఒక్క సీటు కూడా సాధించకుండా మొన్నటి వరకు అధికారంలో ఉన్న పార్టీ ఇంత దారుణమైన వైఫల్యానికి కారణం ఏంటని చెప్పి మీరు అనుకుంటున్నారు? పార్టీ నిర్మాణం కానీ, రాజకీయ కార్యాచరణ కానీ చాలా లోపభూయిష్టంగా ఉన్నాయి బీఆర్ఎస్వి. బీఆర్ఎస్ చేస్తున్న పెద్ద తప్పిదం ఏంటంటే, ఉద్యమ కాలం అంతా కూడా ఆ పార్టీ కార్యకర్తల సహకారంతో తెలంగాణ వాదుల యొక్క మద్దతుతో నిలదొక్కోగలిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ ఏమనుకున్నదంటే, నాకు ఎవరి మద్దతు అవసరం లేదు, నేను డబ్బుల సహకారం మీద ఆధారపడి నేను ఏమన్నా చేయగలను అనే నిర్ణయానికి వచ్చింది. అంటే పైసలు పోసి రాజకీయాలను నడపాలి. అప్పుడు ఏమవుతాడంటే, కార్యకర్త అనేటువంటి వాడు కేవలం ఒక మరబొమ్మలాగా మారిపోతాడు. నేను డబ్బులు ఇస్తే ఈ పని చేయి. ఇప్పుడు మొత్తంగా ఒక కాంట్రాక్ట్ వ్యవస్థగా మారింది. పార్టీ అంటే ఒక కుటుంబానికి సంబంధించిన వ్యవస్థ. ఆ కుటుంబ ప్రయోజనాల కోసమే పనిచేస్తూ ఉంటుంది. ఆ కుటుంబం యొక్క ఆస్తుల పెంపకానికి ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి కార్యకర్తలందరూ కాంట్రాక్ట్ వ్యవస్థలో కూలీలుగా మారిపోయారు. ఆ కూలీలుగా మారిపోవటం వల్ల ఒక సిద్ధాంతంతో, ఒక నిబద్ధతతో, ఆ పార్టీ పట్ల ఒక ప్రేమతో దానికి కట్టుబడి, ఆ పార్టీ క్రమశిక్షణ కట్టుబడి పనిచేసేటువంటి కార్యకర్తలు ఉండాలి. పోయినరు, ఆ కార్యకర్తలు పోయినరు. అందుకని ఏంటంటే, ఎన్నికల్లో ఓడిపోగానే ఇంకా చాలామంది కార్యకర్తలు అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష హోదాను దక్కించుకోగలిగింది బీఆర్ఎస్. కానీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి ఇంత దారుణంగా పడిపోవడం, గ్రాఫ్ పడిపోవడానికి కారణం ఏంటి బీఆర్ఎస్ గ్రాఫ్? అంటే ఈ 3-4 నెలల కాలంలో ఏమైంది, ఈ పార్టీ కార్యకర్తలందరూ తలా ఓ దిక్కు వెళ్ళిపోయారు. ఇంకెక్కడ మనకి ఎట్లాగూ భవిష్యత్తు లేదు, ఇంతకాలం అధికారంలో ఉన్నది కాబట్టి దాన్ని పట్టుకొని ఉన్నారు. ఇప్పుడు అధికారం కూడా లేదు, ఇంకెందుకు ఈ పార్టీతో, మనకేంది, అది వాళ్ళ పార్టీ కదా అనే దృక్పథంతో అందరు కూడా కార్యకర్తలు బయటికి కాంగ్రెస్ వైపు అన్నా పోయినారు. కొద్దిమంది బీజేపీ వైపు వెళ్ళారు. ఎక్కువ భాగం కాంగ్రెస్ వైపు వచ్చారు. గెలుపుకోవటంలో అనేవి మామూలు సహజమే కదా. బీఆర్ఎస్ ఎన్నికల్ని ఎదుర్కొంది, ఇది కొత్త కాదు. చాలా ఒడిదుడుకులను ఎదుర్కొని మళ్ళీ లేచింది పార్టీ. ఈసారి అలా లేచే పరిస్థితి ఉండదంటారా బీఆర్ఎస్? కష్టం. మళ్ళీ ఏదన్నా తెలంగాణ వాదముతో ఆ పార్టీ ఎదిగిన పద్ధతి వేరు. ఇది ఆ పార్టీ తెలంగాణలో నిలబెట్టడానికి దారితీసిన పరిస్థితులు వేరు. ఆ పరిస్థితులను తెలంగాణ అధికారంలోకి రాగానే టీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా ఆ సంబంధాన్ని, ఆ పద్ధతులను వదులుకున్నది. మాది ఇప్పుడు ఫక్తు రాజకీయ పార్టీ అని ప్రకటించాను. ఫక్తు రాజకీయ పార్టీ అంటే మిగతా రాజకీయ పార్టీల వల్లనే మాది ఉంటుంది. వాళ్ళ బలం అంతా తెలంగాణ ఉద్యమం, ఉద్యమకారులు వాళ్ళకు ఉన్నటువంటి బలం. ఆ ఉద్యమకారులను వదులుకున్నారు, ఆ ఉద్యమ సంబంధాలను తెగదెంపులు చేసుకున్నారు. ఇవన్నీ తెగదెంపులు చేసుకున్నాక ఇంకా నేను కూడా మిగతా పార్టీల వల్లే బతుకుతానని ప్రకటించినాక ఇక జరిగేది ఏంటంటే, నేను చెప్పిన కాంట్రాక్ట్ వ్యవస్థే. అట్లాంటి కాంట్రాక్ట్ వ్యవస్థ అభివృద్ధి చెంది ఇక అధికారంలో నిలబడటానికి పైసలు ప్రధాన అంశాలైనవి. ఉద్యమాలు, ప్రజల ఆకాంక్షలను మళ్ళీ ఆ ఉద్యమాన్ని లేపడానికి అవకాశం లేదా? సెంటిమెంట్ ని ఫ్లేర్ అప్ చేయడానికి అప్పుడు ప్రధానంగా ఈ లోపాన్ని గుర్తించాలి. ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న దాంట్లో ఏదైనా లోపాలు ఉంటే దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని సెంటిమెంట్, తెలంగాణ సెంటిమెంట్ ఫ్లేర్ అప్ చేసే అవకాశం ఉండదా? ఇంకా ఇప్పుడు తాను అందుకనే టీఆర్ఎస్ రెండింటిలో తన తప్పులను సరిదిద్దుకోవటానికి సిద్ధపడితే సాధ్యమవుతుంది. మొదటిది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో ఫక్తు రాజకీయ పార్టీగా మనం బతకలేము, మనం కూడా ఒక ఉద్యమ పార్టీగా మన సంబంధాలను పునరుద్ధరించుకొని మళ్ళీ ఆ మార్గంలో పోతే తప్ప బతకలేమనేది గ్రహించాలి. 2, తెలంగాణ అస్తిత్వ పరిరక్షణే ఆ పార్టీని బతికిచ్చింది. ఆ అస్తిత్వ పరిరక్షణ కర్తవ్యాన్ని వదిలిపెట్టిన తర్వాత ఆ పార్టీకి ఇక పాత్ర లేదు.